సాలూరు టీడీపీలోకి భారీ చేరికలు. సాలూరు నియోజకవర్గ అభివృద్ధిని చూసి గిరిజన గ్రామాల నుండి వైసీపీని వీడి టీడీపీలోకి జోరుగా వలసలు. మంత్రి సంధ్యారాణి గ్రామానికి విచ్చేసిన మంత్రి సంధ్యారాణి మహిళలకు, కార్యకర్తలు, నాయకులు మరియు గ్రామస్తులు మేళతాళాలతో హింసా నృత్యాలు చేస్తూ పూల వర్షంతో గ్రామంలోకి ఆహ్వానించారు. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి గారి నాయకత్వం. ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు వస్తున్నాయా? మీ ఇంట్లో ఎవరికైనా పెద్దవాళ్ళకి పెన్షన్లు వస్తున్నాయా? అన్ని సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయి కదా. ఒకసారి మేడం గారు చూడండి. ఒకసారి సంక్షేమ పథకాలన్నీ అందుతున్నాయో చెప్పాలి. ఇవన్నీ అందుతున్నాయని మా ఉద్దేశం. ఏం పేరు నీ పేరు? సీత. నీ పేరు? రాధిక. నీ పేరు? నీ పేరు ఏం పేరు? నీ పేరమ్మా? పౌరం పక్కన మాకు చెప్తున్నారా? అంటే పలకరిస్తున్నాం. ఈ రోజు మేము ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటేనే క్రమశిక్షణకు మారుపేరు కాబట్టి అందరూ కూడా ఇంటింటికి వెళ్లి అందరినీ వాళ్ళ తాలూకా ఆశలు, ఆకాంక్షలు, కోరికలు ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరుతడం లేదని తెలుసుకోవాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది. ముఖ్యంగా యువత, మహిళ, రైతులు అందరూ ఎవరు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో మేము అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. ముఖ్యంగా ఉత్తరాంధ్రాల అభివృద్ధి ఎంత శరవేగంగా వెళ్తుందో మీ అందరికీ కూడా తెలుసు. ఈ రోజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అది అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆగస్టు 1వ తేదీన గౌరవ ప్రధానమంత్రి గారు వచ్చి ప్రారంభించడం గాని, గూగుల్ సంస్థ గాని, టీసీఎస్ గాని, అలాగే మనకు ప్రత్యేకమైన రైల్వే జోన్ గాని, ఇవన్నీ ఒకటి కాదు. ఉత్తరాంధ్రలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి ఉత్తరాంధ్రలో ఎక్కువ గిరిజనులు ఉన్నారు. ఈ గిరిజనుల తాలూకా ఆరాధ్య దైవమేమిటి అల్లూరు సీతారామరాజు గారి పేరే ఎయిర్పోర్ట్ పెట్టడం మాకు చాలా సంతోషంగా ఉంది. గిరిజనుల అభివృద్ధిని ఈరోజు చూస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ జై తెలుగుదేశం. అందరికీ నమస్కారం. ఈరోజు ఇంటింటికి తెలుగుదేశం అనే కార్యక్రమం మన రాష్ట్రం మొత్తం మీద గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవనీయులు నారా లోకేష్ బాబు గారి సూచనల మేరకు 175 నియోజకవర్గాల్లో ఇంటింటికి తెలుగుదేశం అనే కార్యక్రమం ఘనంగా మొదలుపెట్టాం. ఈరోజు సాలూరు నియోజకవర్గంలో పాచిపెంట మండలంలో పాంచాలి పంచాయతీలో ఇక్కడ 2 గిరిజన గ్రామాలు, ఒకటి జీలుగు వలస, సీతంపేట, ఈ 2 గ్రామాల నుంచి
టోటల్ గా గిరిజనులు దాదాపుగా 250 కుటుంబాలు ఈ రోజు పార్టీలో జాయిన్ అయ్యాయని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాం మేము. ఈ రోజు ఇంటింటికి తెలుగుదేశం అనే కార్యక్రమంలో మేము తిరగడానికి వస్తున్నప్పుడు ఇక్కడ ఈ ప్రజలంతా గిరిజన ప్రజలందరూ కూడా గిరిజనులకు మంచి చేసిందంటే తెలుగుదేశం ప్రభుత్వంలోనే, గిరిజనులకు మంచి చెయ్యాలి అన్న తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఒక దృఢ నిశ్చయంతో ఈ అభివృద్ధి సంక్షేమం చూసి ఈరోజు పార్టీలో జాయిన్ అయ్యారు. వారందరితో కలిసి ఈ రోజు మేము ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఇంటింటికి తెలుగుదేశం అనే కార్యక్రమం 45 రోజులు రాష్ట్రం మొత్తం మీద ప్రతి గడపకి వెళ్లి, ప్రతి ఇంటికి వెళ్లి వాళ్ళ క్షేమ సమాచారాలు కనుక్కొని వాళ్ళకి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఎంతవరకు అందుతున్నాయని, వాళ్ళకి ఇంకా ఎవరికైనా అందకపోతే ఆ వివరాలు తీసుకొని ఈ రోజు రోడ్లు వేయడం గాని, అభివృద్ధి కార్యక్రమాలు చేయడం గాని, త్రాగునీరు గాని, సాగునీరు గాని, విద్యకు గాని, వైద్యానికి గాని ఎక్కడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కూటమి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు గాని, ఇస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి గాని ప్రజలందరికీ వివరించడానికి ఈ 2 సంవత్సరాలు సంక్షేమ అభివృద్ధి ఫలాలు కూడా ప్రజలందరికీ కూడా ఎంత చక్కగా అందుతున్నాయని చూడడానికి కూడా ప్రతి గ్రామం వెళ్తున్నాం. అందుకనే ఇంటింటికి తెలుగుదేశం, ప్రతి ఇంటికి కూడా తెలుగుదేశం పార్టీని తీసుకెళ్తాం. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలను అన్ని చెప్తాం. అలాగే ఈ రోజు మనందరికీ తెలుసు, ఈరోజు పార్టీ ఇంత అంగరంగ వైభవంగా ఉంది అనంటే ఆ రోజు నందమూరి తారక రామారావు గారు వ్యవస్థాపక అధ్యక్షులు ఏ ముహూర్తాన పార్టీ పెట్టారో, ఏ ముహూర్తాన పసుపు రంగు పెట్టారో,